దేవునికి వందనాలు. కూడి చేరిన మీ అందరికీ నా వందనాలు. ఈ దినం వాక్యాంశముగా ఆయన తన దూతనంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించారు. ఎవరు పంపారు, ఎవరు ఆశ్రయించారు, ఎవరిని రక్షించారు, ఈ దిన వాక్యాంశంలో మనం తెలుసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధులైన పాదాలకు వేలాది వందనాలు. ఉదయకాలం అంతా నేను శ్వాసను కాపాడారు. సాయంకాల సమయంలో కొద్ది సమయం నీ నామాన్ని నేను స్తుతించుండగా, నేను నీ వాక్యాన్ని వినుచుండగా, నీ వాక్యంలోని సత్యమును మాకు నేర్పించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తే, ఆయన తన దూతనంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. ఎవరు దూతను పంపించారు, ఎవరు ఆశ్రయించారు, ఎవరు రక్షించారు? ఈ సిచ్యువేషన్ మనం చూస్తే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం అంతా చదివితే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరేంటంటే నెబుకద్నెజర్ రాజు. నెబుకద్నెజర్ రాజు బబులోను దేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఒక బంగారు ప్రతిమ చేయించి, ఎంత ఎత్తంటే 60 మూరల ఎత్తుతో 6 మూరల వెడల్పు కలిగిన ఒక బంగారు ప్రతిమను చేయించి దానికి కొంతమందిని ఆహ్వానాన్ని పంపించాడు. కొంతమందికి ఎవరు కొంతమంది అంటే అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, మంత్రులు, ఖజానాధికారులు, న్యాయాధిపతులు, సంస్థానంలో ఆధిక్యం వహించిన వారందరూ కూడా బంగారు ప్రతిమ యొక్క ప్రతిష్టకు ఆహ్వానించబడ్డారు, పిలువబడ్డారు. వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే సౌండ్స్ వినిపిస్తారు అన్నమాట. మ్యూజిక్ అంటే వాద్య ధ్వనులు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే అక్కడ బాకా, పిల్లంగరోవి, పెద్ద వీణే, సింఫోనియా, వీణే, విపంచిక, సకల విధములకు వాద్యధనులు వినిపిస్తారు అన్నమాట. ఆ సౌండ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారు అందరూ? కండిషన్ రాజుగారు ఏం చెప్పారంటే, రాజు నెబుకద్నెజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు అందరూ కూడా ఏం చేయాలి? సాగిలపడి నమస్కారం చేయాలి. ఎవరైతే సాగిలపడి నమస్కారం చేస్తారో వారిని ఏమీ చేయరు. కానీ ఎవరైతే సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే అంటే వెంటనే వేయబడతారు అనమాట. ఇది రాజుగారి ఆజ్ఞ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, పిలువబడిన వారందరూ, ఆహ్వానించబడిన వారందరూ అక్కడ ఆ ప్రతిష్టకు, ఆ బంగారు ప్రతిమ యొక్క ప్రతిష్టకు వచ్చిన వారందరూ కూడా ఏం చేస్తున్నారు? రాజుగారు చెప్పినట్టుగా విగ్రహానికి మొక్కారు, లేకపోతే సాగిలపడి నమస్కారం చేశారు. ఎప్పుడైతే నమస్కారం చేశారో, కానీ అక్కడ 3 యవనస్తులు మనం చూస్తాం. ఈ యొక్క 3 యవనస్తులు సాగిలపడి నమస్కారం చేయలేదు. అయితే ఆ విషయాన్ని రాజుగారికి తెలియదు. కానీ కొంతమంది కల్దీయులు ఏం చేశారంట? కొండెములు చెప్తున్నారు. చూడండి, మనం కూడా మన గృహాల దగ్గర ఎవరైనా ఏదైనా జరిగినప్పుడు అది మెయిన్ పాస్టర్ గారు వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ ఏం చేస్తారు? పలానా వాళ్ళు ఇలాగంటే నేను చెప్పేస్తారు. కొండెములు అంటారు వాటిని. అంటే వాళ్ళ మీద చెప్పడం అనమాట. అలాగే యూదుల మీద కూడా కొంతమంది మనుషులు రాజుగారి దగ్గరికి లేవని చెప్పారంట. అయ్యా, మీ యొక్క ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, మీరు ఒక ఆజ్ఞ ఇచ్చారు కదా, అందరూ కలిసి సాష్టాంగపడి నమస్కారం చేయాలి నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు అని మీరు చెప్పారు కదా. కానీ ఈ మనుషులు తమ ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమ దేవతను పూజించుటలేదు, తమను నిలవబెట్టించిన బంగారం ప్రతిమకు అసలు నమస్కారమే చేయట్లేదని కల్దీయుల్లో కొందరు వెళ్ళి నెబుకద్నెజర్ రాజుకి చెప్పారనమాట. చెప్పినప్పుడు నెబుకద్నెజర్ రాజుకి ఏమైంది? చాలా కోపం వస్తుంది, అత్యాగ్రహం వచ్చేసిందండి. చాలా కోపం వస్తే ఏం చేశాడు? రౌద్రుడైపోయి. రౌద్రం అంటే ఏంటి? కోపం కన్నా చాలా ఎక్కువ అని రౌద్రంతో పోలుస్తారు. కాబట్టి నెబుకద్నెజర్ రాజుకి వెంటనే కోపం వస్తుంది, రౌద్రం వచ్చేసి ఏం చేశాడంట? తీసుకురండి, షడ్రకు, మేషకు, అబేద్నెగో నా యొద్దకు తీసుకురండి అన్నప్పుడు వెంటనే అందరూ కల్దీయులు ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు కదా, వీళ్ళని పట్టించాలి, రాజుగారికి చెప్పాలి అని ఎదురు చూస్తున్నారు. అలాంటి సమయంలో రాజుగారి దగ్గరికి ఈ 3 యవనస్తుల్ని తీసుకొచ్చేసారు. తీసుకొచ్చిన తర్వాత రాజుగారు అడిగారు అనమాట, ఏమని? నిజమేనా వీళ్ళు చెప్పేది అని అడిగారు. అప్పుడు సరే మీకు ఛాన్స్ ఇస్తున్నాను నేను అని రాజుగారు 3వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే, అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనే, షడ్రకు, మేషకు, అబేద్నెగో, మీరు
ఈ దేవతను పూజించుట లేదనియు నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియు నాకు వినబడింది. ఇది నిజమా అన్నాడు. నిజమేనా ఇది? వీళ్ళు చెప్తున్నారు కల్దీయులు, ఇది నిజమా, నాకు ఇలా తెలిసింది నిజమా అన్నప్పుడు ఇంకేమన్నాడు రాజుగారు, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగలవాడెవడు? అసలు దేవుడు ఎక్కడైనా ఉన్నాడా నా చేతిలో నుంచి విడిపింపగల దేవుడు? అయినా సరే మీకు ఛాన్స్ ఇస్తున్నాను, నేను మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను. కాబట్టి మీరు ఇప్పుడైనా సరే మీరు వెళ్ళి నేను నిలవబెట్టించిన బంగారం ప్రతిమకు నమస్కారం చేయండి. నమస్కారం చేస్తే సరే, లేకపోతే వెంటనే మీరు అగ్నిగుండంలో పడవేయబడతారన్నారు. కాబట్టి ఈ రాజుగారు ఏం చెప్పారంటే, నెబుకద్నెజరు రాజు నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు అసలు అనేటప్పటికి అసలు వెంటనే ఈ యవనస్తులకి ప్రార్థనా పనులు విశ్వాసంలో ఉన్నారు. కాబట్టి ఈ ముగ్గురు యవనస్తులు ఏం చెప్పారంటే నెబుకద్నెజరు అని పిలుస్తున్నారు. చూడండి, మనం ఎవరైనా అధికారంలో ఉన్న వాళ్ళని మనం ఎలా పిలుస్తాం? చాలా గౌరవప్రదంగా పిలుస్తాం. కానీ వాళ్ళ పేరుతో పిలుస్తామా? పిలవం. కానీ ఈ ముగ్గురు యవనస్తులు నెబుకద్నెజరు, అసలు ఇందులో గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు, అసలు నీకు ఆన్సర్ చెప్పాల్సిన అవసరమే లేదు మాకు. ఎందుకంటే మేము సేవించుచున్న దేవుడు ఈ యొక్క అగ్నిగుండం నుండి మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ నీ వశమున పడకుండా కూడా ఆయన మమ్మల్ని రక్షించగలడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా కానీ నీవు నిలవబెట్టించిన ఆ బంగారు ప్రతిమకు మేము మాత్రం నమస్కారం చేయమని తెలుసుకో అని చెప్పారు. ఎందుకు అలా చెప్పారంటే, దేవుడు ఇచ్చిన ఆజ్ఞల్లో 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ ఏంటి? మొదటి ఆజ్ఞ నిర్గమాకాండము 20వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే అక్కడ వ్రాయబడి ఉంటది ఏమని? పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని ఉండి దేని రూపమునైన విగ్రహమునైనా మీరు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. కాబట్టి సాగిలపడి నమస్కారం చేయకూడదని మా దేవుని ఆజ్ఞ. కాబట్టి మేము ఈ యొక్క మా దేవుని ఆజ్ఞను మేము తిరస్కరించు, మా దేవుని ఆజ్ఞను మేము పాటిస్తామని వీళ్ళు రాజు ఆజ్ఞను సహితం వాళ్ళు తిరస్కరించారు. కాబట్టి 3వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే, అందుకు నెబుకద్నెజరు, ఎప్పుడైతే వీళ్ళు నెబుకద్నెజరు అసలు నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు, మా దేవుడు మమ్మల్ని రక్షించగలడు, రక్షిస్తాడు, ఒకవేళ రక్షించకపోయినా మేము మాత్రం నీవు నిలవబెట్టిన బంగారు ప్రతిమకు మేము మాత్రం నమస్కారం చేయమని ఎప్పుడైతే చెప్పారో, నెబుకద్నెజరు అత్యాగ్రహం నొందిన వాడై షడ్రక్ మేషక్ అబేద్నెగోల వారి విషయంలో అతని ముఖం ఏమైపోయిందంట? వికారం అయిపోయింది, కోపం వచ్చేసింది. కాబట్టి ఏం చేశాడు నెబుకద్నెజరు? చాలా వికారం అయిపోయింది కనుక గుండము ఎప్పటికన్నా 7 వేడిమిగా చేస్తాడంట, ఆజ్ఞాపించేశాడు. 7 రెట్లు అగ్నిగుండాన్ని వేడిమి చేసేయండి అని చెప్పి ఇంకేం చేశాడు? షడ్రక్ మేషక్ అబేద్నెగోల వారిని బంధించి వేడిమి కలిగి మండుచున్న ఈ అగ్నిగుండంలో పడవేయండి అని చెప్పాడు, ఆజ్ఞాపించేశాడు. అగ్నిగుండంలో వేసేయండి. అసలు ఆల్రెడీ అగ్నిగుండం మండుతుంది, దాంట్లో 7 అగ్నిగుండం రెట్టింపు చేసి 7 చేసి అగ్నిగుండంలో వీళ్ళ ముగ్గురిని పడేయని చెప్పాడు. ఎప్పుడైతే అలా చెప్పాడు, వెంటనే ఆల్రెడీ ఎదురు చూస్తున్నారు కదా, ఆ మనుషులు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఆ ఎదురు చూసే మనుషులందరూ ఏం చేశారు? అసలు కనీసం షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని చేతులు కాళ్ళు కూడా కట్టలు కట్టలేదంట. నెక్స్ట్ వాళ్ళ వస్త్రాలు కూడా తీయలేదు. ఎలా ఉన్న వాళ్ళు అలా తీసుకెళ్లి అగ్నిగుండంలో వేసేసారు. విసిరిన వాళ్ళు అలాంటి వాళ్ళు చాలా బలవంతులంట. మరి వాళ్ళని షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని ఇలా లేపి దూరంగా ఉండి విసిరాలి. కాబట్టి వాళ్ళు చాలా బలమైన మనుషులను తీసుకొచ్చారంట వీళ్ళ అగ్నిగుండంలో వేసడానికి. తీసుకొచ్చి అప్పుడు అగ్నిగుండంలో ఆ బలవంతులైన వారు షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని విసిరివేశారు. కానీ ఆ వేడికి, ఆ యొక్క అగ్నిగుండం యొక్క వేడికి ఏమైపోయారు? ఆ బలవంతులైన వారు అక్కడికక్కడే పడి చనిపోయారంట. చూడండి, మరి వాళ్ళే చనిపోతే ఏమైపోతారు? ఈ ముగ్గురు ఏమైపోవాలి? యాక్చువల్లీ మాడి మస్ అయిపోవాలి. కానీ అక్కడ సిచ్యువేషన్ ఏమైంది? రాజుగారు చూస్తున్నారు, ఏమయ్యారంటావు? మనం వేసిన వాళ్ళు అగ్నిగుండంలో పడేసాం కదా, అలా ఎలా ఉన్నారు చూద్దామని చూసినట్టు అగ్నిగుండం వైపు అలా చూస్తే మనం ఎంతమందిని వేసాం అని
అని అడిగాడంటే అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ఎంతమందిని వేసామంటే ముగ్గురినయ్యా అని చెప్పారు. ముగ్గురు అంటే నాకేంటి మరి నలుగురు మనుషులు కనిపిస్తున్నారు, వాళ్ళు బంధకములు లేకుండా ఏమి కట్లు ఏమీ లేకుండా బంధకములు ఏమీ లేకుండా అగ్నిలో హాయిగా అగ్నిగుండలు అలా సంచరిస్తున్నారు, వాళ్ళకి ఏ హాని తగలలేదు అని, వాళ్ళకి ఏ అపాయం రాకుండా ఉన్నది, సరదాగా తిరుగుతున్నారు అని రాజుగారు చెప్పారంట. మనం ఎంతమంది వేసామంటే ముగ్గురిని. 4 అని రూపం దేవతల రూపం వలె ఉందని చెప్పాడంట రాజుగారు. అప్పుడు అగ్నిగుండం దగ్గరకు వచ్చేసాడు. రాజుగారు వచ్చి చూసి ఏమని పిలుస్తున్నాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగో అయిన వాళ్ళారా, మహోన్నతులకు దేవుని సేవకులారా. అంతకుముందు ఏమని పిలిచాడు, కోపం వచ్చేసింది, రౌద్రం వచ్చేసింది, మిమ్మల్ని అగ్నిగుండంలో వేసేస్తానన్నావు రాజు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, మహోన్నతులకు దేవుని సేవకులారా అని పిలిచాడు. వెంటనే వీళ్ళు ఏం చేశారు, పైకి వచ్చేసారు. అగ్నిగుండంలో నుండి వాళ్ళని బయటికి తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఉన్న అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు అందరూ వచ్చేసారు. వచ్చేసి వాళ్ళకి ఏ హానన్నా జరిగిందా, వాళ్ళ తల వెంట్రుకలు కాలియా, వాళ్ళ వస్త్రాలు వాసన వస్తున్నాయా అన్ని పరీక్షించారు. కానీ వాళ్ళ వస్త్రాలకి ఏమి అగ్ని వాసన కూడా అంటుకోలేదంట, వాళ్ళకి ఏమవ్వలేదు. కాబట్టి వాళ్ళు పరీక్షించి అందరూ ఆశ్చర్యపోయారు, రాజుగారు ఆశ్చర్యపోయారంట. ఇంకా అక్కడ ఉన్న అధిపతులు అందరూ కూడా, పరీక్షించిన వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకు ఆశ్చర్యపోయారు, వాళ్ళకి ఏం కాలేదు, అగ్ని గుండంలో విసిరిన వారే చనిపోతే వీళ్ళకి ఏం కాదా, కానీ వీళ్ళ ముగ్గురికి ఏమీ సంభవించలేదు. వెంటనే రాజుగారు ఏం చెప్తున్నారంటే, వారి శరీరములకు అగ్ని ఏ హానియూ చేయలేదు, తల వెంట్రుకలు ఒకటైనా కాలిపోలేదు, వారి వస్త్రములు చెడిపోకుండా కనీసం అగ్ని వాసన కూడా వారి దేహాలకి తగలకుండా చూసి అప్పుడు రాజుగారు చెప్తున్నారు, వీరి దేవుడే పూజారు, నేను నిలవబెట్టించిన ప్రతిమ కాదు కానీ వీరి దేవుడే పూజార్హుడు. కాబట్టి వీళ్ళ ముగ్గురు కూడా ఆయన్ని ఆశ్రయించారు, నా ఆజ్ఞను లక్ష్య చేయలేదు, వాళ్ళ దేవుణ్ణి ఆశ్రయించారు. కాబట్టి ఆయన ఆశ్రయించిన ఆయన బిడ్డలను రక్షించడానికి ఆయన తన దూతను పంపి వారిని రక్షించాడు. కాబట్టి రాజుగారు ఏం చెప్తారంటే, తమ దేవుణ్ణి కాక మరి ఏ దేవుణ్ణి నమస్కరింపకయు ఏ దేవుణ్ణి సేవింపకయు ఉండుమని తమ దేహములు కూడా అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచారు. నేను రాజుని, నా ఆజ్ఞను కూడా వీళ్ళు వ్యర్థపరిచారు, కానీ వాళ్ళ దేవుణ్ణి నమస్కరించారు, వాళ్ళ దేవుణ్ణి సేవించారు. కాబట్టి వాళ్ళ దేవుడే వారిని రక్షించాడని రాజుగారు సాక్ష్యం చెప్పారు. నెక్స్ట్ రాజుగారు నెబుకద్నెజర్ రాజు ఏం చేశాడంటే ఒక శాసనాన్ని పుట్టించాడు. ఆ శాసనం ఏంటంటే, ఈ విధముగా ఇలాగ రక్షించగల దేవుడు అసలు ఎవరైనా ఉన్నారా, రక్షించడానికి సమర్థుడు దేవుడు కాక మరే దేవుడు కూడా ఈ లోకంలో లేరు. అంతకు ముందే నేను నిలవబెట్టించిన ప్రతిమే అందరూ నమస్కారం చేయండి అని చెప్పిన రాజే ఇప్పుడు ఎలాంటి శాసనాన్ని పుట్టించాడు, ఈ విధముగా ఇలాగా అగ్నిగుండంలో నుండి రక్షించగల దేవుడు ఎవరూ లేరు. కాబట్టి వీళ్ళ దేవుడే రక్షించుటకు సమర్థుడుగా దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఏ జనులలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడే వాళ్ళలో కానీ వీరి దేవుని ఎవరైనా దూషించారా, నేను ఊరుకో. వీళ్ళ దేవుడిని ఎవరైనా దూషిస్తే దూషించిన వారిని నేను తుత్తునీలుగా చేసేస్తాను, వాళ్ళ ఇల్లు పెంట కుప్పగా చేసేస్తానని రాజైన నెబుకద్నెజర్ రాజు ఒక శాసనాన్ని పుట్టించారు. ఇలా శాసనం రావడానికి కారణం ఏంటంటే, షడ్రకు మేషకు అబేద్నెగో యొక్క విశ్వాస జీవితం. వారికి ఒక శ్రమ వచ్చింది, వారికి ఒక ఇబ్బంది వచ్చింది. ఆ ఇబ్బందులు వాళ్ళు ఏం చేశారు, లొంగిపోలేదు, కానీ దేవుని ఆశ్రయించి దేవుని కొరకు జీవించారు. అలనాడు యూదులందరూ కూడా ఎస్తేరు, మొర్దెకై వీళ్ళు కూడా ఏం చేశారు, దేవుని ఆశ్రయించారు. అప్పుడు దేవుడు వారిని కూడా రక్షించారు. ఇక్కడ షడ్రకు మేషకు అబేద్నెగోలు ఎవరిని ఆశ్రయించారు, దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు వారిని రక్షించారు. మరి మన జీవితాల్లో మనకు వచ్చే సమస్యల్లో కూడా మనం ఏం చేయాలి, దేవుని ఆశ్రయించే వారిగా మనము ఉండాలి. అప్పుడు ఎప్పుడైతే మనం దేవుని ఆశ్రయిస్తామో దేవుడు మనల్ని రక్షించడానికి సమర్థుడు. కాబట్టి అలనాడు షడ్రకు మేషకు అబేద్నెగోను రక్షించిన దేవుడు ఈనాడు నిన్ను నన్ను రక్షించడానికి సమర్థుడని మనం చెప్పగలుగుతున్నామా? అలాంటి విశ్వాసం మనలో ఉందా? అలాంటి ప్రార్థన జీవితం మనలో ఉందా? మనం పరిశీలన చేసుకుందాం, మన హృదయాన్ని పరీక్షించుకుందాం. ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరికీ
మన జీవితాలకి దీవెనకరంగా ఈ వాక్య భాగములు లాగున దేవుడు తన కృపా సహాయం మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.